మన పొరుగు దేశం నేపాల్ ఇక్కడ చైనా పెత్తనమా భారత్ డామినేషనా ఇది మీకు తరతరాలుగా వస్తున్న ఒక చాలా పెద్ద సమీకరణ. సో ఒకప్పుడేమో చైనా వాళ్ళది పై చేయి, ఇంకొక టైంలో ఏమో భారత్. సో ఇలాగా ఈ ఛాలెంజ్ అనేది మీకు ఎన్నో ఏళ్లుగా ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇవాళ భారత్ ఎంత అగ్రెసివ్గా మనం ఈ నేపాల్లో ఈ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము అంటే మీకు ఏకంగా అమెరికా నుంచి ఒక రిపోర్ట్. దీని ప్రకారం ఏమిటి అంటే నేపాల్లో మళ్ళీ రాచరికమే కావాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓ కింగ్ కమ్ బ్యాక్ సేవ్ అవర్ కంట్రీ అని చెప్పి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు చాలా పెద్ద నిరసనలు తెలుపుతున్నారు. అంటే ఇది ఎలా అయిపోయింది అంటే ఓ కింగ్ అన్నప్పుడు ఎవరు? మీకు కింగ్ జ్ఞానేంద్ర షా అంటే పేరులోనే చూడండి జ్ఞానేంద్ర షా. సో ఇప్పుడు ఇతను ఒకప్పుడు నేపాల్ని పాలించిన వాడు. 16 ఏళ్ల క్రితము ఇతని పాలనే నేపాల్లో ఉండేది. తరువాత మీకు నేపాల్ని రిపబ్లిక్ ఆఫ్ నేపాల్ అంటే ఏంటి? ద సూపర్ పవర్ అనేది ప్రజల మధ్య ఉంటుంది, ప్రజల పాలన. సో దీన్నే కదా రిపబ్లిక్ అంటాము. సో ఇలాంటి ఒక పాలన కావాలి అని చెప్పి వీళ్ళు మార్చిన తరువాత ఇవాళ ప్రజల్లో ఎలాంటి ఒక వ్యతిరేకత అంటే మొన్న ఒక మిత్రుడు నేపాల్ వెళ్ళాడు, కాఠ్మండు అంటే పశుపతినాథ ఆలయం. సో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంతంత రేట్ల ఎప్పుడూ కూడా నేపాల్లో ఇలాంటి ధరలు మేము చూడలేదు కదా. అంటే ఇక్కడ ఏమైంది? మీకు కమ్యూనిస్టు పాలన, కమ్యూనిస్టు అంటే చైనా, మీకు ముఖ్యంగా ఓలీ. సో ఇతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా వాళ్ళు ఎలా చెప్తే ఆ విధంగా ఇతను పరిపాలన అనేది చేశాడు. పుష్ప కమల్ దహల్ మీకు గత 15 నెలల్లో 3 సార్లు పార్లమెంటులో కాన్ఫిడెన్స్ ఓట్ అనేది మీకు అక్కడ వచ్చింది. అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ప్రతిపక్షాలు తీసుకువస్తే మీకు కాన్ఫిడెన్స్ ఓటింగ్ కోసరము వీళ్ళు 3 సార్లు ప్రయత్నాలు చేశారు. ఎంత? 15 నెలల్లో 3 టైమ్స్ కూడా ఇతనే గెలిచాడు. అంటే ఇక్కడ ప్రజలు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు మీ అధికారం కోసరం, మీ పాలన కోసరము, మీకు రావాల్సిన పవర్ కోసరము ప్రజల యొక్క కష్టాలను పక్కన పెట్టారు. మీరు మా గురించి పట్టించుకోవడం లేదు. ఈ కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇదంతా ఏమిటంటే ఉట్టి బోగస్ పార్టీలు. మీరు అధికారంలో ఉండి కరప్షన్ అనేది మీరు అత్యధిక శాతంలో చేస్తున్నారు. ఇలాగ ప్రజల జీవితాలు అనేవి చిన్నాభిన్నం అయిపోతున్నాయి, మాకు వద్దు. సో ఈ క్యాంపెయిన్ ఎవరు మొదలుపెట్టారు? రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ. సో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అంటేనే వీళ్ళు హిందూ రాష్ట్రము నేపాల్లో ఉండాలి అని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు. 1990s నుంచి కూడా ఇవాళ వరకు కూడా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి జస్ట్ మీరు అవినీతి పరులు, మీ పాలన కోసం, మీ డబ్బు కోసం మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు. దీనిని ఎవడు కూడా సెక్యులరిజం అనడు, డెమోక్రసీ అనడు. మీకు అటు కమ్యూనిస్టు పార్టీలు అలాంటి వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదే అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు వీళ్ళు చేస్తున్నారు. సో ఇందులో మీరు చాలా ముఖ్యమైన విషయం గమనించారనుకోండి, మాకు ఇదంతా వద్దండి, మాకు జ్ఞానేంద్ర షా మా రాజుగారు ఈయన రావాలి, ఈయన నేపాల్ని పరిపాలించాలి, అప్పుడే దరిద్రము అనేది పోతుంది. అంటే మీరు కమ్యూనిస్టు పార్టీ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు ప్రో చైనా వాళ్ళు. అంటే ఈ పుష్ప కమల్ దహల్ అంటాం చూసారా, ఇతను ఒకసారేమో కాంగ్రెస్ అంటాడు, ఇంకొకసారి ఏమో కమ్యూనిస్ట్ అంటాడు. ఈ ఓలీ అనేవాడు నా బద్ధ శత్రువు అంటాడు. సడన్గా ఇతనితోనే కలిసి మనం పవర్ షేరింగ్ చేసుకుందాము, మనము నేపాల్ని పరిపాలిద్దాము చెప్తాడు. ఒకవైపేమో ప్రో ఇండియా అంటాడు, ఇంకొక వైపేమో ప్రో చైనా అంటాడు. అంటే ఏంటి? మీకు తాను అధికారంలో ఉండడానికి, పవర్ తన చేతిలో ఉండడానికి ఎటైనా కూడా ఊసరవల్లిలాగా రంగులు మారుస్తూ ఉంటాడు. ఇతను ఎవరికీ లాయల్గా ఉండడు. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ నేపాల్కి ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళ కష్టాల నుంచి బయటపడరండి. మీకు ధరలేమో విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ నేపాల్ అన్నప్పుడు ఏంటంటే హిందూ పాపులేషన్ మీకు చాలా ఎక్కువ ఉండే ఒక దేశం. అలాంటిది ఇవాళ ఏమైంది? వీళ్ళు పేదరికంలో వెళుతున్నప్పుడు ఇమీడియట్గా ఈ క్రైస్తవ మత ప్రచారకులకు గొప్ప అవకాశం. సో ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా నేపాల్లో క్రైస్తవ మిషనరీస్ వచ్చేసారు. వీళ్ళు మెల్లమెల్లగా ఎవరి దగ్గర డబ్బు లేదో, ఎవరు పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా మేము ఆదుకుంటున్నామని చెప్పి కన్వర్షన్స్ మొదలుపెట్టారు. అమెరికా నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి.
సో ఇదంతా కూడా ఏంటి, మీకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వాళ్ళకి నచ్చలేదు. ఎప్పుడు కూడా నేపాల్ ఒక హిందూ రాష్ట్రముగానే కదా ఉండింది, భారత్తో మంచి ఫ్రెండ్షిప్ ఉండింది కదా, మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి, కాబట్టి మాకు మళ్ళీ మా రాజుగారే రావాలి, ఈయన మళ్ళీ నేపాల్ని పరిపాలించారు అన్నారు. ఇది అమెరికా వాడికి నచ్చడం లేదు. ఎందుకు అంటే వాడు ఎప్పుడు కూడా డెమోక్రసీ అంటాడు, ఫైనల్గా తన కంట్రోల్ ఆ దేశం మీద ఉండాలని కోరుకుంటాడు. దాంతో ఇవాళేంటి, ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్, ఇది అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక బ్రాంచ్, ఒక డివిజన్. సో వీళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కూడా బీజేపీ చేస్తున్న పనే, మోదీ, జైశంకర్ అలాగే అజిత్ దోవెల్, సో వీళ్ళు కలిసి చేస్తున్న పని. వీళ్ళు మెల్లమెల్లగా నేపాల్లో ఒక హిందూ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. టోటల్గా ఈ పార్టీకి చూడండి, మీకు ఈ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ 15 సీట్లు ఉన్నాయండి నేపాల్ పార్లమెంట్లో. కానీ వీళ్ళు చాలా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్, చాలా పవర్ఫుల్. సో వీళ్ళకి ఇవాళ భారత్ వైపు నుంచి ఫండింగ్ వెళ్తుంది. కాబట్టి ఇవాళ నేపాల్లో ఈ ప్రభుత్వాలు పనికిరావు, ఈ కమ్యూనిస్టు పాలన ఒట్టి వేస్ట్. మాకు మా హిందూ రాష్ట్రము కావాలి, మా రాజుగారు కావాలి, మళ్ళీ మోనార్క్ అనేది అక్కడ ఉండాలి, ఆ పాలన ఉంటేనే మా జీవితాలు బాగుంటాయని చెప్పి వీళ్ళ ద్వారా భారత్ చెప్పిస్తుంది. ఇలాగ చైనా అవుట్ భారత్ ఇన్ అన్నట్టుగా చాలా పెద్ద ఒక జియో పొలిటికల్ మూవ్ని ఇవాళ భారతదేశము ఇక్కడ నేపాల్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టే ఇవాళ ఇంతలాగా నిరసనలు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ కమ్యూనిస్టు పార్టీ వద్దు అని చెప్తున్నారు. అంటే చైనా వాడి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిందనుకోండి, అమెరికా వాడికి ఆనందమే. అట్ ది సేమ్ టైం నేపాల్లో హిందూ రాష్ట్రం అన్నా కూడా అమెరికా వాడు ఇష్టపడడు. కాబట్టి వాడేంటంటే ఇలాంటి బీజేపీ వల్లే ఇదంతా జరుగుతుంది, మీకు మోదీయే వెనకుండి ఇదంతా కూడా ఈయన నడిపిస్తున్నాడు అని చెప్పి మీకు రిపోర్ట్స్. కానీ అసలు సిసలైన విషయాన్ని మీరు చూసారనుకోండి, హై ఇన్ఫ్లేషన్ అండి. మీకు ఇలాంటి కన్వర్షన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముందులాగా ఆనందంగా లేరు. ఏదో ఒక బాధ, రైతులకు తీవ్ర స్థాయిలో సమస్యలు. ఈ ఓవరాల్గా చూసేటప్పటికి ముందులాగా నేపాల్ ప్రజలు సంతోషముగా లేరు అనేదే ఇందులో వాస్తవము. మరి దీనికి ప్రాథమిక కారణం ఎవరు? కమ్యూనిస్టు పార్టీ, చైనా వాడి ఇన్ఫ్లుయెన్స్. సో ఇందులో నుంచి నేపాల్ని బయటపడేయాలంటే ఒకే మార్గము, అక్కడ ప్రో ఇండియా ప్రభుత్వం రావాలి. అది కమ్యూనిస్టు పార్టీ అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీ అక్కర్లేదు, మాకు రాచరిక పాలనే కావాలి అని చెప్పి ఈ ప్రజలు ఇలా కోరుకుంటున్నారు. మరి మీరు చెప్పండి, దీని వెనుక భారత హస్తం ఉందా? మోదీ, జైశంకర్, అజిత్ దోవెల్ కలిసికట్టుగా వీళ్ళు ఇంత పెద్ద ప్లానింగ్ అనేది చేశారా? ఇక ఫైనల్గా ఎప్పుడూ కూడా నేపాల్లో చైనా ఇన్ఫ్లుయెన్స్, చైనాకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళు అక్కడ ఉండకూడదు. మాకు ఈ కమ్యూనిస్టు పార్టీ వద్దు, కాంగ్రెస్ పార్టీ వద్దు, ఇండియన్ ప్రభుత్వము, ఇండియాకు సపోర్ట్ చేసే ప్రభుత్వము, ఆ రాజుగారు ఈయన ఉన్నంత కాలము ఇండియా వైపే ఉన్నాడు, ఇండియా యొక్క సహాయమే తీసుకున్నంత కాలము నేపాల్ బాగానే కదా ఉండింది. ప్రజల్ని కలుస్తున్నారు, కలిసి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నాడు. మరి ఈ రాజుగారు మళ్ళీ నేపాల్ని పరిపాలిస్తే నేపాల్లో భారత్కి సంబంధించిన పాలనే ఉంటుందా? ఇండియన్ డెమోక్రసీ నేపాల్కి వర్తిస్తుందా, లేదా అక్కడ ఉండే రాచరికము మనకు ఉపయోగపడుతుందా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చిక్కు ప్రశ్నలే. మరి మీరు చెప్పండి, నేపాల్లో మళ్ళీ మీకు ఆ కింగ్ రూల్ చేస్తాడా? మీరు కామెంట్స్లో రాయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.